హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మన నటసింహం నందమూరి బాలకృష్ణ అలాగే మాస్ యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కిన చిత్రాలు అలాగే ఆ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్ట్ చేసిన షేర్ను గురించి అయితే ఈ వీడియోలో చూసేద్దాం. సో మరి ఇక ఎందుకు ఆలస్యం, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో విషయానికి వస్తే మన గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ అలాగే యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో ఇప్పటి వరకు 3 చిత్రాలు తెరకెక్కాయి. బాలయ్య సినీ కెరీర్ లక్ష్మీ నరసింహ సినిమా తరువాత అన్నీ కూడా ఘోర పరాజయాలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న సమయంలో బాలయ్యకి బోయపాటి శ్రీను కాంబినేషన్ అనేది చాలా ఊరటని ఇచ్చింది. అప్పటి వరకు బాలయ్యకి అన్ని సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోర పరాజయాలనే చవి చూశాయి. అయితే ఏప్రిల్ 30వ తేదీ 2010న బాలయ్య బోయపాటి కాంబినేషన్లో తెరకెక్కిన సింహ చిత్రంతో అభిమానుల ఆశలు అన్నీ కూడా మళ్ళీ చిగురించాయి. సో ఆ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కాసుల వర్షాన్ని కురిపించింది. అలాగే అప్పటి వరకు నిరాశతో ఉన్న అభిమానులందరూ కూడా కాలర్ ఎగరేసే విధంగా బాలయ్య ఆ సినిమాలో 2 గెటప్ల్లో కూడా అదరగొట్టేశాడు. అలాగే బోయపాటి శ్రీను యాక్షన్ టేకింగ్ అలాగే ఫైట్స్ అన్ని సన్నివేశాల్లో కూడా అభిమానులను బాగా ఆకట్టుకున్నాయి. కాగా ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర 34 కోట్ల షేర్ను రాబట్టింది. 2010లో 34 కోట్ల షేర్ అంటే చాలా ఎక్కువే. సో అలాగే వీరిద్దరి కాంబినేషను మళ్ళీ 2014 సంవత్సరంతో మళ్ళీ రిపీట్ అయింది. 2014 సంవత్సరంలో తెరకెక్కిన లెజెండ్ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర 45 కోట్ల షేర్ను రాబట్టింది. తరువాత మళ్ళీ అఖండ చిత్రంతో బాలయ్య బోయపాటి శ్రీను మళ్ళీ తెర మీదకైతే వచ్చేశారు. సో ముఖ్యంగా దీని గురించి మాట్లాడుకోవాలి. అఖండ చిత్రంకు ముందు అఖండ చిత్రం తర్వాత అని మళ్ళీ మనం తప్పనిసరిగా అయితే మాట్లాడుకోవాలి. ఎందుకంటే అఖండ చిత్రం ముందు 2020లో కరోనా అనేది రావడం జరిగింది. దీని ద్వారా చిత్ర పరిశ్రమ ఎంతో కుదేలు పడిపోయింది. సో దీని కారణంగా ఎవరు కూడా కరోనా 2వ వేవ్ పూర్తయిన తర్వాత కూడా ఎవరు సినిమాని విడుదల చేయడానికి ముందుకైతే రాలేదు. ఆ విషయంలో బాలయ్య ఒక అడుగు ముందుకేశాడు. ముందుకేసి తన చిత్రాన్ని డిసెంబర్ 2, 2021న థియేటర్లలో విడుదల చేశాడు. అప్పటి వరకు చేయని సాహసం బాలయ్య చేయడంతో చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కానీ ఎట్టకేలకి బాలయ్య సినిమా ఒక జన ప్రపంచనాన్ని థియేటర్ల వైపు అయితే మళ్లించింది. సో దీంతో అఖండ చిత్రంతో బాలయ్య బాక్సాఫీస్ దగ్గర 75 కోట్ల షేర్ని ఏకంగా రాబట్టాడు. బాలయ్య చేసిన ఈ పనితో తరువాత ప్రతి ఒక్కరూ కూడా సినిమాలని థియేటర్లో విడుదల చేసుకుంటూ వచ్చారు. ఇక తరువాత ఇప్పుడు ప్రస్తుతం బాలయ్య బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కుతున్న అఖండ 2 అఖండాకి సీక్వెల్ ఈ చిత్రం కూడా పాన్ ఇండియా లెవెల్లో టేకింగ్ అయితే అవుతుంది. ఈ చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించగా అలాగే తమన్ మ్యూజిక్ని అయితే అందిస్తున్నాడు. కాగా ఈ చిత్రాన్ని రిలీజ్ను కూడా ముందుగానే ప్రకటించేశారు. ఈ చిత్రం సెప్టెంబర్ 25వ తేదీన 2025వ సంవత్సరంలో విడుదల కాబోతుందని ముందుగానే మేకర్స్ అయితే ప్రకటించేశారు. కాకపోతే ఈ చిత్రం ఇప్పటి వరకు బాలయ్య బాక్సాఫీస్ వద్ద రాబట్టిన కలెక్షన్స్ అన్నిటినీ కూడా కొల్లగొట్టి ఏకంగా 150 కోట్ల షేర్ని రాబడుతుందని ట్రేడ్ వర్గాలు అయితే భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ ప్రయాగరాజ్లో అయితే జరుగుతుంది. అక్కడ మహాకుంభమేళలో దీనికి సంబంధించిన షూటింగ్ను దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్నాడు. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ సూర్య నల్శెట్టి.